డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా విశాఖ ఆర్కే బీచ్ లో అవగాహన ర్యాలీని నిర్వహించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ప్రజలను వాటికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ సాధికారక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ పేరుతో ర్యాలీని నిర్వహించారు. కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, సిపి శంఖభద్ర బాగ్చి ముఖ్య అతిథులుగా పాల్గొని అవగాహన ర్యాలీని ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చూస్తున్నాం, నా దగ్గరికి కూడా చాలా మంది తల్లిదండ్రులు వచ్చి నా అబ్బాయి నా అమ్మాయి ఇలా చేస్తున్నారని మాకు హెల్ప్ చేయండి అని కొందరు ఫోన్ ద్వారా, కొందరు డైరెక్ట్గా వచ్చి కలిసి చెప్తున్నారండి. కానీ ఇట్ ఈస్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. చాలామంది మన వైజాగ్ నగరంలో సేవిస్తున్నారు గాంజాయి. ఇనిషియల్గా ఒక ఫ్యాషన్గా, ఒక ఫ్యాట్గా మా ఫ్రెండ్స్ చేస్తున్నారని నేను కూడా చేస్తే బాగుంటుందని, ఎంజాయ్ చేస్తాం అని స్టార్ట్ చేసి ఇప్పుడు బాధపడుతున్నారు. గాంజాయి అంటే కొనాలంటే డబ్బు కావాలి, ఇంట్లో లేకపోతే తల్లిదండ్రులని వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు. క్రైమ్స్ కూడా చేస్తున్నారు. గాంజాయి కొనడానికి డబ్బు కావాలంటే నేరాలు కూడా చేస్తున్నారు. సో ఇటువంటి గాంజాయి అబ్యూజర్స్ కానీ, గాంజాయి అడిక్టెడ్ పీపుల్ కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మోటివేట్ చేసి లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ట్రీట్మెంట్ ఇన్ దీస్ సెంటర్స్. తల్లిదండ్రులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ ఫ్యామిలీలో అటువంటి అబ్యూజర్స్ కానీ అడిక్ట్స్ ఉంటే తల్లిదండ్రులు ముందుకు రావాలి, హెల్ప్ తీసుకోవాలి. We will not treat them as criminals, we will treat them as patients. They need treatment, they don't need jail శిక్ష. నాషా ముక్త్ భారత్ అనే కార్యక్రమం కింద విశాఖపట్నం బీచ్ రోడ్లో వీఆర్ కండక్టింగ్ a walkathon and awareness campaign. ఈ గంజాయి అలవాటు, అదేవిధంగా మిగతా డ్రగ్ అబ్యూస్ అనేది ఎక్కువగా యువతల్లో కనిపిస్తుంది. దీన్ని పూర్తిగా అరకట్టాలి, మన సామాజికం బాగుపడాలి. యంగ్స్టర్స్ ఒక అసెట్స్గా తయారవ్వాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మనకు కూడా చాలా అవసరమైన కార్యక్రమం ఇది. ఆఫ్ లేట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో, విశాఖపట్నం సిటీలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ కేసెస్ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్, which is very, very unfortunate, especially among the youngsters. So to drive the point that it is not only harmful to their families, harmful to themselves, it is a big loss for